నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం పెద్దంపల్లి గ్రామానికి చెందిన స్వప్న గత 4 సంవత్సరాల నుండి గ్రామైక్య సంఘం సహాయకురాలుగా పనిచేస్తుంది. తనకు రావాల్సిన సంవత్సర జీవితం 60,000 చొప్పున ఇవ్వడానికి 20,000 డిమాండ్ చేశాడు ఇందిరా క్రాంతి పథకం కమ్యూనిటీ కోఆర్డినేటర్ సురేష్. తనకు వచ్చే జీతం కేవలం నెలకు 5,000, తాను అన్ని డబ్బులు ఇవ్వలేనని బతిమలాడిన సదరు కమ్యూనిటీ కోఆర్డినేటర్ వినకపోవడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించగా మొదటిగా 10,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ప్రభుత్వ అధికారులు ఎవరు లంచం డిమాండ్ చేసినా తమను ఆశ్రయించారని ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా SR6 న్యూస్ ప్రతినిధి భరావు రవితో మా బాధితురాలు మాట్లాడుతూ, కొద్ది సంవత్సరాల నుండి తమకు వచ్చే డబ్బుల కోసం అనేక సార్లు సీసీకి డబ్బులు ఇవ్వడం జరిగిందని, తనలాగే మిగతా వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇలాంటి పరిస్థితి మళ్లీ తిరిగి రాకూడదనే ఉద్దేశంతోనే ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు పేర్కొంది. కాగా మంత్రి సీతక్క ఆదేశాల మేరకు ప్రతి నెల 1వ తారీఖు రోజున జీతాలు వస్తాయని, ఇలాంటి అధికారులు ఉండటం వల్ల జీతాలను ఆపివేస్తూ లంచాలు డిమాండ్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చెప్పండి, వివరంగా చెప్పండి, అసలు ఏం జరిగింది? సురేష్ ఏమని డిమాండ్ చేశారు సీసీ గారు? సీసీ గారు సార్ నాకు 20,000 ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేశాను సార్. నేను అక్టోబర్ మంత్లో సారు 30,000 చెక్ రాయడం జరిగింది సార్. నేను అప్పుడు సార్కి ఎట్లాంటి డబ్బులు ఇవ్వలేదు, అప్పుడు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు రాసిన 25,000 నాకు రిమైనింగ్ 10,000 ఇవ్వాలి, ఇందులో 10,000 ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది సార్. నేను మొన్న చెక్ రాసిన రోజే 4,000 తీసుకెళ్ళి అక్కడ బ్యాంక్ ముందే ఇచ్చేసిన సార్. ఇచ్చేసి బతిలాడినా సార్. నేను ఆడపిల్లలు ఉన్నారు నాకు 2, నాకు ఆర్థికంగా బాగాలేదు సార్, నాకు అన్నెళ్ళే అని చెప్పి ఎంత బతిలాడినా అట్లా కుదరదమ్మను, ఖచ్చితంగా నాకు 15,000 ఇవ్వాల్సిందే తప్పదని బాగా డిమాండ్ చేసింది సార్. నన్ను ఇబ్బంది పెట్టింది సార్. ఇబ్బంది పెట్టడం వల్ల నేను ఏసీపీ వాళ్ళని సంప్రదించడం జరిగింది సార్. ఈ రోజు 10,000 ఇవ్వడం జరిగింది. మరి ఎంతకాలంగా పని చేసుకుని ఎన్ని నెలల జీతం రావాలి? నేను వర్క్ చేయబట్టి 4 years అవుతాను సార్. 4 years నుంచి ఇదే కొనసాగించాడు. ఈసారి నా వల్ల కాకనే సార్ నేను సార్ వాళ్ళని సంప్రదించడం జరిగింది, ఏసీపీ సార్ వాళ్ళని. 4 సంవత్సరాల నుంచి ఇదే పాట అయినది. ఎప్పుడు రాసినా నీకు సగం నాకు సగం, నీకు సగం నాకు సగం. దీనివల్ల మీకు న్యాయం జరిగిందని చెప్పి అనుకుంటున్నారా? అనుకుంటున్నాం సార్. నాతో చేసే వాళ్ళందరికీ న్యాయం జరిగింది సార్. నాలాంటి మహిళలందరికీ జరిగింది. టోటల్ మండలంలో 30 మంది ఉంటాం సార్. అరాకుర ఎంతో కొంత అందరూ వేధింపుకు గురవుతారు, కానీ నేను మాత్రం ఖచ్చితంగా సార్ వాళ్ళని సంప్రదించడం జరిగింది సార్. ఇట్లాంటి వేధింపులు ఉన్నాయా? ఉన్నాయి సార్, అందరికీ ఉన్నాయి. ఎవరు బయటికి రావద్దని వాళ్ళే సఫర్ అవుతారు, కానీ బయటికి ఎవరు తెలియదు సార్. నాకు ఇంకెక్కువ ఇబ్బంది అయింది సార్. నేను సార్ వాళ్ళని సంప్రదించడం ఏసీపీ సార్. నా పేరు వివి రమణమూర్తి, కరీంనగర్ డిఎస్పీ ఏసీబీ. ఈరోజు ఉదయం జమ్మికుంట ఐకేపీ కమ్యూనిటీ కోఆర్డినేటర్ గారు పసరకొండ సురేష్ గారిని ఆయన తన కింద ఉద్యోగి దగ్గర 10,000 రూపాయలు లంచం తీసుకుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఆయన తన కింద ఉద్యోగి సంవత్సరం జీతం 60,000 రూపాయలు విడుదల చేసినందుకు గాను లంచంగా 20,000 డిమాండ్ చేశారు. ఆ ఉద్యోగి మొదటి విడతగా 4,000 ఇచ్చి మిగతా 16,000లో రెండో విడత ఈరోజు 10,000 రూపాయలు ఇస్తూ పట్టించడం జరిగింది. ఎవరు లంచం అడిగినా కూడా ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064కి ద్వారా మరియు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయిన వాట్సాప్ నెంబర్లు 9440446106, ఫేస్బుక్ తెలంగాణ ఏసీబీ పేరు మీద మరియు ఎక్స్ ట్విట్టర్ ఇలియాస్ తెలంగాణ ఏసీబీ పేరు మీద ఫిర్యాదులు చేస్తే తప్పకుండా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సురేష్ను రిమైండ్ చేస్తారు. ఇప్పుడు ఈ కమ్యూనిటీ పట్టుబడ్డ ఏసీబీకి పట్టుబడ్డ కమ్యూనిటీ కోఆర్డినేటర్ సురేష్ గారిని రిమాండ్ నిమిత్తము కరీంనగర్ ఏసీబీ కోర్టు ప్రత్యేక కోర్టులో